సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. ఈ రోజు అంటే చందన్న గారి బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడ గ్రాండ్ గా జరుగుతుంది. మగధీర రిలీజ్ అయింది, ఏం చెప్తారు? ఆయనకి చెప్పేదే ఉందన్న, ఆల్రెడీ తొక్కుకుంటూ పోవాలన్నట్లు కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలని ట్రిపుల్ ఎలాగైతే చెప్పారో ఆల్రెడీ దాన్ని బద్దలు కొట్టారు. దాన్ని అలానే కొనసాగిస్తూ ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మెయిన్గా ఈ తరం యాక్టర్లు ఎలా ఉండాలని చరణ్ గారిని చూసి నేర్చుకోవచ్చు. వచ్చే అప్కమింగ్ యాక్టర్స్ అయినా సో మెనీ పర్సనాలిటీస్ అయినా ఎవరైనా కానీ, ఇంక్లూడింగ్ యాక్టర్స్ మాత్రమే కాకుండా ఇప్పుడు మాలాగా ప్రొఫెషనల్స్ కానీ ఎవరైనా యూత్ అనేది రామ్ చరణ్ గారిని చూసి చాలా నేర్చుకోవచ్చు. ఆయన లాయల్టీ, వర్క్ రిలేటెడ్గా డెడికేషన్ అండ్ హానెస్టీ, మెయిన్ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసే విధానం, ఇలాంటి సో మెనీ క్యారెక్టర్స్ చిరంజీవి గారి నుంచి అన్ని పుణికిపుచ్చుకొని ఆ మెగా లెగసీని కంటిన్యూ చేస్తూ ఈ స్థాయికి ఎదిగి ఇంకా ఒక నార్మల్గా చిరంజీవి కొడుకు దగ్గర నుంచి రామ్ చరణ్ వాళ్ళ తండ్రి చిరంజీవి అనే రేంజ్కి తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. సో అలాంటి లెగసీని తను ఇంకా కంటిన్యూ చేస్తూ ఇలానే ఫ్యాన్స్ అందరిని అలరిస్తూ మెగా లెగసీని ముందుకు తీసుకుంటారని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఫేవరెట్ డైలాగ్ చెప్పండి. డైలాగ్ అని అంటే మనకి చిరుత దగ్గర నుంచి ఇక్కడ దాకా చాలా సినిమాల్లో మంచి మంచి డైలాగులే ఉన్నాయి. బట్ మోస్ట్ ఫేవరెట్గా వచ్చేసి ఏ డైలాగ్తో అయితే ఆయన ఎక్కువగా పాపులర్ అయ్యారో ఆ ఒక డైలాగ్తో నేను చెప్దాం అనుకున్నాను. మగధీరాలో ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మనని ఆ రోజు ఏ రోజు అయితే చెప్పారు. ఇండస్ట్రీలోనే ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్లో ఎంత 100 మంది ఉన్నా కానీ ఒక్కొక్కరిని రమ్మని చెప్పేసి ఆయన సవాలు ఆ రోజు నుంచే విసరడం జరిగింది. సో ఆ మూవీ అన్న ఆ డైలాగ్ అయినా ఈరోజు రిలీజ్ ఆ డైలాగ్ని మరలా ఇంకోసారి చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. రామ్ చరణ్ గారి ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి తను అన్నీ మ్యాక్సిమం లైక్ చేస్తారు. బట్ ఐ థింక్ మోస్ట్ ఫేవరెట్ బిర్యానీస్ అండ్ సీ ఫుడ్. యా. ఫేవరెట్ కలర్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ. ఫేవరెట్ హీరో వచ్చేసి ఆబ్వియస్లీ చిరంజీవి గారు తన బిగ్గెస్ట్ హీరో ఎప్పటికైనా. తర్వాత హీరోయిన్ వచ్చేసి సావిత్రి గారు అని చెప్పేసి గుర్తుంది నాకు. అంటే మీ స్కూల్ డేస్ ఆ టైం నుంచి మీ ఫేవరెట్ మూవీ ఏంటి ఆ టైంలో? ఆ టైంలోనంటే నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు చిరుత రిలీజ్ అయింది. చిరుతాకి నేను వెళ్ళలేదులే కానీ మగధీర సినిమాకి నేను వెళ్ళాను. బట్ అక్కడ నుంచి చరణ్ గారి సినిమాలు చూసుకుంటూ ఒక్కొక్క దానికి ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ వస్తున్నారు. బట్ తను బాడీతో పాటు మైండ్ అయినా ఏదైనా మెచ్యూర్గా థింక్ చేసింది మాత్రం తను ధృవ నుంచి తను రామ్ చరణ్ 2.0 విధంగా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. పర్సనాలిటీ పరంగా అయినా ఫిజికల్గా ఎలాగైనా కానీ. సో అక్కడ నుంచి మనం రెండో రామ్ చరణ్ చూస్తున్నాం. రామ్ చరణ్ని ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే బిగ్గెస్ట్ మూవీస్ అయినా కానీ తన ఎంచుకున్న క్యారెక్టర్స్ అయినా కానీ చాలా యూనిక్గా ఉన్నాయని చెప్పేసి నా ఒపీనియన్. గేమ్ చేంజర్లో జరగండి సాంగ్ రిలీజ్ అయింది కదా, ఏం చెప్తావు దాని గురించి? అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. బట్ ఇది ఒక మాస్ దాంట్లో కూడా ప్రభుదేవ గారు ఒక యూనిక్ స్టెప్ని దాంట్లో మెన్షన్ చేశారు. సో అది నాకు బాగా నచ్చింది. అంటే ఇలాంటి సాంగ్లో కూడా ఒక సిగ్నేచర్ స్టెప్ని పెట్టొచ్చు అనేది ప్రభుదేవ దాంతో ప్రూవ్ అయింది. సో సినిమా ఎక్స్పెక్టేషన్స్ అందరూ పెట్టుకున్నట్లే అందరికీ ఉన్నాయి. అది ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ అవుద్దని చెప్పేసి చరణ్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అవుద్దని చెప్పేసి అనుకుంటున్నాను. బర్త్డే అందరికీ మెగా ఫ్యాన్స్ తరపున అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి తరపున రామ్ చరణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళకి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలి, ఇంకా మెగా లెగసీని ఇలానే ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.